కూటమి ప్రభుత్వం కూల్చివేతలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. దేవాలయాలను చివరికి ఆశ్రమాలను కూడా వదలటం లేదు. శ్రీశైలం అటవీ ప్రాంతంలో ప్రముఖ కాశీనాయన ఆశ్రమం వద్ద ఉన్న సత్రాలను కూటమి ప్రభుత్వం కూల్చేస్తోంది. అటవీ ప్రాంతంలో ఉందని సాకు చూపి అక్కడ కూల్చివేతలు చేపట్టడంపై భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం అటవీ ప్రాంతంలో ప్రముఖ అవధూత కాశీనాయన సమాధి ఉంది. ఈ ఆశ్రమం దాదాపు 3 దశాబ్దాలకు పైగా నడుస్తోంది. ఇక్కడకు ఏటా లక్షలాది మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అటువంటి ఆలయంపై కూటమి ప్రభుత్వం కన్నుపడింది. 3 దశాబ్దాలుగా అడ్డం రాని ఈ క్షేత్రంలో ఉన్న సత్రాలను, ఇతర నిర్మాణాలను కూలదోస్తున్నారు. ఇదెక్కడి న్యాయమని క్షేత్రంలోని పూజారులు ప్రశ్నిస్తున్నా, కొంత సమయం ఇవ్వండి కోరుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. లక్షలాది మంది భక్తులకు ఈ క్షేత్రంలో నిత్య అన్నదానం జరుగుతుంది. వాస్తవానికి శ్రీశైలం అటవీ ప్రాంతంలో అహోబిలం వంటి ఎన్నో ప్రసిద్ధ ఆలయాలున్నాయి. వాటికి అనుసంధానంగా సత్రాలు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. అక్కడ ఎలాంటి అడ్డురాని నిర్మాణాలు కేవలం జ్యోతి కాశీనాయన క్షేత్రంలోనే అడ్డువచ్చాయా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. నేను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి నాయకులను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా హిందూ ధార్మిక మాతృ సంస్థలు అయినటువంటి RSS, విశ్వ హిందూ పరిషత్ పెద్దలను కూడా కోరుకుంటా ఉన్నారు. కళ్ళు తెరిచి చూడండి అయ్యా, కళ్ళు తెరిచి చూస్తున్నారా, నిద్రపోతున్నట్టు నటిస్తున్నారా? ఆలోచించండి. 100 ఆశ్రమాలకి మూల కేంద్రమైనటువంటి జ్యోతి క్షేత్రం మీదనే ఇటువంటి దాడులు జరుగుతూ ఉంటే, ఇక్కడ ఎటువంటి రక్షణ లేకపోతే, పట్టించుకునే నాదుడు లేకపోతే, రేపు మాబడి చిన్న చిన్న స్వాముల యొక్క ఆశ్రమాల మీద దాడులు జరిగితే ఎవరు మమ్మల్ని పట్టించుకునేది, ఎవరు మమ్మల్ని కాపాడేది? ఇవన్నీ పడగొట్టడం వల్ల లాభం ఏంటి? ప్రజలకే నష్టము. అసలు ఇలాంటి గుళ్ళను అప్పుడప్పుడు తీసేస్తే ఇంకా మన ధర్మం అనేది రోజు రోజుకు దిగజారిపోతుంది. ఈ ధర్మాన్ని మనం పైకి తేవాలే కానీ ఇలా దేవస్థానాలు ఇలా ఏమైనా అవసరం వచ్చినట్టు కూల్చేయడము ధర్మం కాదు. ఇది మంచిది కాదు. ఏ ఒక్కరికి అడ్డు లేకుండా డీప్ ఫారెస్ట్ లో ఉన్న ఈ క్షేత్రంలోని నిర్మాణాలను కూలదోయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇటు అటవీ శాఖ అధికారులు, అటు పోలీసులు భారీ బలగాలను మోహరించి కూల్చివేత చేపట్టడంతో జ్యోతి కాశీనాయన క్షేత్రంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.